110 పట్టణాలు 1000 గ్రామాలను బహిరంగ మల విసర్జన రహితంగా ప్రకటించే కార్యక్రమం తిరుపతిలో జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నేను చేయకపోతే ఏమవుతుందనుకున్నారు కానీ మీ ఊరికి వచ్చినప్పుడు ఈ సర్పంచ్ వల్ల ఒక్క మరుగుదొడ్డి కట్టలేదు, ఏం పని చేస్తున్నారో మీరే ఆలోచించమని అందరిలో ఒక మాట మాట్లాడితే మీ పరువు పోతుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతూ మంచికి శ్రీకారం చుట్టమని తప్పకుండా ఇది సాధిస్తామని మరొక్కసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియజేయాల్సిన కోరుకుంటూ ఇప్పుడు అందరూ లేచి ప్రతిజ్ఞ చేస్తున్నాం. అందరూ లేస్తున్నారు, కుడి చెయ్యి ముందర పెడుతున్నారు, ఆత్మసాక్షిగా చేస్తున్నారు. మహాత్మా గాంధీ ఒక మాట అన్నాడు, నా జీవితమే సందేశం అని. కాబట్టి మీరందరూ కూడా ఇది ఆత్మ గౌరవ ప్రతిజ్ఞ. అదే మరి నెప్మా కూడా బాగా పనిచేశాం. నెప్మా చిన్నతాతయ్య వాళ్ళు కూడా బాగా కష్టపడ్డారు. డాక్రాకి ఇప్పుడు పని పెట్టాం, వాళ్ళు కూడా కష్టపడాలి, బాగా చేయాలని కోరుకుంటూ నేను చెప్పింది గట్టిగా చెప్పాలి. నేను బహిరంగ మల విసర్జన చేయను, ఇతరుల ఆరోగ్యానికి భంగం కలిగించను, మల విసర్జనకు మరుగుదొడ్డుని తప్పకుండా ఉపయోగించుకుంటాను. నేను వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తాను. నేను నా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటాను. నా గ్రామం స్వచ్ఛ గ్రామంగా మారేందుకు, నా దేశం స్వచ్ఛ భారత్ సాధించేందుకు నా వంతు కృషి చేస్తానని దేవుని సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై ఆత్మగౌరవం, జై స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, జై స్వచ్ఛ భారత్. ప్రతిజ్ఞ చేశారు, జ్ఞాపకం ఉండాలి, మీ చెవుల్లో ఎప్పటికప్పుడు వినబడతా ఉండాలి ఈ ప్రతిజ్ఞ. కాగితం కనపడినప్పుడు మీరే ఆ కాగితాన్ని తీసుకు చెత్తబుట్లో వేసిన రోజున ఈ ప్రతిజ్ఞకు సార్థకత ఉంటుంది. అది చేయాల్సిన కోరుకుంటూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. 2 రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన ఇండోసాన్ 2016లో గౌరవనీయులు ప్రధానమంత్రి పి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ సాధించడంలో మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోమని అన్ని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు.